హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాం. ఇంకా విషయానికొస్తే మా కోడిపుంజి అయితే పందెం పొడిచేసిందండి. ఇంకా దాన్ని కూరగా చేసుకోవడం ఇష్టం లేక పచ్చడి పట్టుకుందామని అనుకున్నాను. అందుకోసమని నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. కరెక్ట్ కొలతలతో పచ్చడి ఎలా పట్టాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఒక 50% దాకా ఉడికేటట్టు చూసుకోవాలన్నమాట. దీన్ని చూసారా కొంచెం ఉడికింది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. ఇదిగోనండి, ఇక్కడ 4 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 దాల్చిన చెక్క, 5 యాలకులు, 10 లవంగాలు, వీటన్నిటిని సమానంగా తీసుకోవాలి. ఒకే స్పూన్తో తీసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే లైట్గా సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. దీంట్లో మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించాను కదా, వాటన్నిటిని పోసేసుకొని ఒక లైట్గా సిమ్లో పెట్టుకొని దీన్ని మనం హీట్ చేసుకుందాం. కొంచెం పైకి తేలేటట్టుగా ఆవాలు అంత ఉంటే సరిపోతుంది. మరి హెవీగా అయితే మాడిపోతాయి అన్నమాట. అంటే చేతిలో వేసుకుంటే ఇలా రఫ్గా చితికిపోయేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. మసాలా కూడా బాగుంటుంది అన్నమాట, సువాసన వచ్చిద్ది అన్నమాట మసాలాకి. ఈ మసాలా మొత్తం కూడా 1 కేజీ చికెన్కి మాత్రమేనండి, ఎక్కువగా కాదు. ఇప్పుడు దీన్ని అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. నేను చేతిలో వేసుకొని ఒకసారి చూసాను నలిపిని. ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్నాను అన్నమాట. మొత్తం కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పటికి మనం అల్లం పేస్ట్ కావాలి కదా మనకి. సో అల్లం పేస్ట్ కూడా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 4 టేబుల్ వేసుకుంటే 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడికి కావాల్సిన నూనె తీసుకోవాలి. ఏ నూనె తీసుకుంటే మంచిది? శనగ నూనె. సో చాలామంది ఫ్రీడమ్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు. అది చేస్తే అంత టేస్ట్ రాదనమాట. ఫస్ట్ నేను ఫ్రీడమ్ ఆయిల్తోనే చేశాను, నాకు అంత టేస్ట్ రాలేదు. సో ఇది సెకండ్ టైము. ఇది నాటుకోడి మాట. దీన్నైతే శనగ నూనె కేజీ చికెన్కి 1/2 లీటరు శనగ నూనె తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 50% మాసాన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని 1/2 లీటరు ఆయిల్లో కొంచెం కొంచెంగా మొత్తం పట్టదు. సో నేను 2 సార్లు వేరు చేసి చికెన్ అనేది మెత్తగా వేయించుకున్నాను అన్నమాట. ఇలా వేయించుకొని కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోద్ది. మరీ బొగ్గుల్లా కాకుండా. ఇక్కడ చూసారా, నేను కొంచెం ఆల్రెడీ మనం ఫస్ట్లో ఉడికిస్తాం కాబట్టి ఇక్కడ ఒక 40% అలా ఉడికిస్తే చాలు. దాన్ని పక్కన తీసేసుకుంటే అది తర్వాత కొంచెం కలర్ మారిద్ది అనమాట. మరీ బొగ్గుల్లా కాకుండా తినడానికి స్మూత్గా మెత్తగా ఉంటే చాలు ముక్క అనేది. ఇక్కడ నేనైతే రెండోసారి కూడా ఇంకా చికెన్ మొత్తాన్ని వేయించేసానండి. నూనెలో పక్కకు తీస్తున్నాను అనమాట ప్లేట్లో. అయితే మాకైతే మా కోడి మొత్తం కూడా 2 కేజీలు అయితే వచ్చింది. సో మేమేం చేసామంటే పక్కన వాళ్ళకి ఇచ్చామన్నమాట 1 కేజీ. అంటే ముందు కూర వండుకుందాం అనుకున్నాం, తర్వాత ఆలోచన వచ్చింది పచ్చడి చేసుకుందామని. అందుకని ఇక్కడ తక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడు. నేనైతే వీడియో తీసుకుంటూ మా హస్బెండ్కి ఇలా చెప్తున్నాను అనమాట, అలా వెయ్యి ఇలా వెయ్యి అని చెప్పేసానని. ఇంకా తనే ఇంకా మొత్తం నా దగ్గర కూర్చొని చక్కగా మాసానికి పచ్చడి చేయడానికి నాకు హెల్ప్ చేసాడు మా హస్బెండ్. అందులో వేయించిన ముక్కలన్నీ సగం కొంచెం కొంచెం తింటా ఉన్నాడు మా ఆయన. అందుకే కొంచెం తక్కువ ముక్కలు కనిపించినాయి ఇక్కడ. సో అయిపోయింది కదా, ఇగో చూసారు కదా, కొంచెం కలర్ వచ్చేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత రెడ్గా మారిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. అదే నూనెలో మాంసం మొత్తం తీసిన తర్వాత 4 స్పూన్ల అల్లం వేస్తున్నానండి. కరెక్ట్గా 4 స్పూన్లే అనమాట. ఇప్పుడు మనం ఏ పచ్చళ్ళు పట్టినా దానికి మెయిన్ ఏంటంటే అల్లం పేస్ట్ అండ్ మసాలానేనండి మనకు కావాల్సింది. ఇవి మాత్రం మనం కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది అనమాట. నాకు ఇది చేసిన తర్వాత తిన్న తర్వాత అసలు
అప్పుడు అనిపించింది మా హస్బెండ్ కూడా చాలా బాగుంది పచ్చడి, ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మెచ్చుకున్నాడనమాట, అంతలా వచ్చింది. సో ఇప్పుడైతే 4 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ దీనికి పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుందాము ఈ అల్లం పేస్ట్ని. అంటే మళ్ళీ పచ్చి వాసన ఉంటే అలా పచ్చడి అనేది కొంచెం త్వరగా పాడైపోతుంది అని చెప్పేసి అన్నారు. ఒక 5-6 నెలల దాకా మనం స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ పచ్చివాసన పోయేదాకా అల్లాన్ని వేయించి పెట్టుకోవాలండి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ మాట పచ్చడికి. ఈ పచ్చడే కాదు, ఏ పచ్చడైనా చాలా చక్కగా ఉంటుంది. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఒక 4 రెమ్మల కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి తడి లేకోకుండా వేసుకోవాలి. దీంట్లో కరివేపాకు వేస్తే ఎంత సువాసన వస్తుందో తెలుసండి, పచ్చడికి చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగానే పెట్టుకున్నాం కదా మిక్సీలో మసాలా మొత్తం. సో దాన్ని వేసేసి ఇంకా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం దీన్ని. ఇంకొక 2-3 నిమిషాలు ఇది ఇలా వేగిన తర్వాత చికెన్ వేసుకుంటే అయిపోతుంది చికెన్ పచ్చడి, నాటుకోడి చికెన్ పచ్చడి. సో ఇప్పుడైతే ముక్కలు వేసేస్తున్నానండి. ఇంకా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఈ చికెన్ వేసేసాం కదా ముందుగానే సరిపోతుంది. ఇంకా ముక్క కూడా ఎక్కువగా వేగాల్సిన కూడా పని లేదన్నమాట. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. ఇంకా అన్నీ వేసాము, ఇంకేంటిది మనం వేయాల్సింది చికెన్లో కారం కదండి, ఉప్పు కారం వేయాలి కదా. సో దీన్ని మొత్తం కొంచెం ఒక నిమిషం పాటు అలాగా నూనెలో వేగనించాలి. అంటే మసాలా మొత్తం కూడా చికెన్కి పట్టిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. ఇది ఎంత వేయాలి, 5 స్పూన్ల కారం వేయాలండి. మొత్తం చూడు 2 వేసాడు. అంటే దీన్ని ముందే లెక్క పెట్టి నేను ప్లేట్లో వేసాను, అందుకని మా ఆయన కొంచెం స్లోగా వేస్తాడు, ఎక్కువ అయిపోద్దేమో కారం అని. ఇంకా 5 స్పూన్ కరెక్ట్గా కేజీ చికెన్కి 5 స్పూన్ల కారం అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా అవ్వదు, అసలు మంట కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. ఇందులోని ఇది మొత్తం కొంచెం కలుపుకున్న తర్వాత నేను వీడియోలో ఉప్పు వేయడం చూపించలేదు. సో ఒక 2 స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత ఇది మొత్తం ఆరిన తర్వాత మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు. చూసారా, మొత్తం అంతా అయిపోయింది. ఒక్క నిమిషమే పొయ్యి మీద ఉంచాము కారం వేసిన తర్వాత, ఇంకా ఎక్కువ లేదు. నేనైతే దీన్ని స్టవ్ మీద అస్సలు చేయలేదండి, పొల్లల పొయ్యి మీదే ఈ చికెన్ పచ్చడి అనేది చేశాను టేస్ట్గా రావాలని. అందులో నైట్ పూట చేశాను, పగలపూట అయితే ఇంకా మీకు బాగా కనిపించేది వెలుతురు అనేది. ఇంకా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు ఇంకా చికెన్ ముక్కలు ఎలా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నారు. సో టేస్ట్ అయితే చేశారు, చికెన్కి ఉప్పు కూడా సరిపోయిందని చెప్పేసి అన్నారు. ఇంకా ఇక్కడ మనం ఎన్ని తీసుకోవాలి, నిమ్మకాయలు తీసుకోవాలి కదా, అంతలోకి మనం పక్కన చికెన్ మొత్తాన్ని కూడా బాగా ఆరబెట్టాలి. కొంచెం కూడా వేడి లేకోకుండా ఉండాలి చికెన్ అనేది. చూసారా, ఆరిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం కొంచెం పైకి వచ్చి చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం నిమ్మకాయ రసం పోసుకుందాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా చికెన్ మొత్తం ఆరిపోయిన తర్వాతే నిమ్మరసం అనేది దీంట్లో పోసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఈ నిమ్మకాయ రసం నేను ఎలా తీసుకున్నానంటే కేజీకి 5 నిమ్మకాయలు చొప్పున తీసుకున్నానండి రసాన్ని అనేది. అంటే చిన్న కాయలు అయితే 6 తీసుకోండి, పెద్ద కాయలు అయితే 5 అయితే సరిపోతాయి. నిమ్మకాయలు మెయిన్, ఇది నిమ్మరసం కావాలండి నిల్వ ఉండడానికి. ఇప్పుడు చూసారా, దీని మొత్తం ఒక నైట్ అల్లా ఏమీ డిస్టర్బ్ చేయకోకుండా ఒక నైట్ అల్లా పెట్టుకుంటే తెల్లారానికి సూపర్గా ఉంటుంది అన్నమాట పచ్చడి అనేది. నిమ్మరసం పోసాం కదా, అందుకే బాగా కలుపుతున్నాను. మొత్తం చికెన్ ముక్కలకి పట్టాలని బాగా కలుపుకుంటున్నాను. మీకు ఉప్పు కానీ సరిపోకపోతే, అంటే గ్రేవీలో మనం తినేటప్పుడు ఉప్పు సరిపోవాలి కదా, ఇప్పుడే వేసేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి పర్వాలేదు. ఇలా దీన్ని పక్కన పెట్టుకోవాలి నైట్ అంతా. చూసారా, మార్నింగ్ అయిపోయింది, నేను మార్నింగ్కి తీసి చూపిస్తున్నాను. ఆయిల్ చూసారా సపరేట్ అయ్యి ఎంత బాగుందో, పచ్చడి అనేది చాలా బాగా వచ్చింది.
ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ గడ్డ తీసుకొని వేసుకోవాలి. పొట్టు తీసినవి ఒక 10 వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ రెమ్మలు. అదెప్పుడు వేసుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలనమాట. నిమ్మరసం ముందే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చూసారా చాలా బాగుందంట. పచ్చడి ఉప్పు కూడా సరిపోయిందని చాలా హ్యాపీగా తింటున్నాడు. ఓకేనండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్.